హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి మెసేజ్ చేయండి, తిరిగి రిప్లై ఇస్తాము. సో ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో టూల్స్లో వచ్చేసి ఇక్కడ క్లోన్ స్టాంప్ టూల్, ప్యాటర్న్ స్టాంప్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా నేనైతే కొన్ని ఇమేజెస్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ సో ప్రస్తుతానికైతే ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి, ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలా. సో మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ వచ్చేసి చూడండి, ఇందులో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, తర్వాత హీలింగ్ బ్రష్ టూల్ గురించి సో మీరు నేర్చుకున్నారు కదా. అట్లనే ఇక్కడ క్లోన్ స్టాంప్ టూల్, ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఏంటి యూజ్ అనేది చూద్దాము. సో అదే మాదిరిగా ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ కూడా తీసుకుంటున్నాను, చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది, దీంట్లో దీన్ని కొంచెం నేను క్లోన్ చేయాలనుకుంటున్నాను. క్లోన్ అంటే ఏంటంటే డూప్లికేట్ అన్నట్టు. దీని ద్వారా మనము పింపుల్స్ని తీసేయచ్చు, మచ్చల్ని తీసేయచ్చు, అదే మాదిరిగా క్లోన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్ సైజ్ పెంచుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇట్లా బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదంటే మీరు నేరుగా ఎక్కడైనా సరే చూడండి, బ్రష్ సైజ్ని ఈ రకంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూడండి, కుడ్ నాట్ యూజ్ ద క్లోన్ స్టాంప్ బికాస్ ద ఏరియా టు క్లోన్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ అని. సో ఇక్కడ బ్రాకెట్లో ఆల్ట్ క్లిక్ టు డిఫైన్ ది సోర్స్ పాయింట్ అని ఉంటుంది. అంటే ఏం లేదు, మీరు ఒక చోటుకి క్లోన్ చేయాలనుకుంటే ఫస్ట్ సోర్స్ పాయింట్ని ఆల్ట్ కీ పట్టుకొని డిఫైన్ చేసుకోండి అని అడుగుతుంది. ఇప్పుడు ఆల్ట్ కీ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ కావాలనేది చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను క్లోన్ చేసుకుంటున్నాను చూడండి ఆ పర్టికులర్ ఇమేజ్ని, రైట్. ఇంకొక బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాం. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూస్తే ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ కదా, చూడండి ఈ రకంగా క్లోన్ చేసుకోవచ్చు మనం, అవునా. అట్లా ఎగ్జిస్టెడ్ బ్యాక్గ్రౌండ్స్లో లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్లో మీరు క్లోన్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మోడ్స్ ఉంటాయి, నార్మల్ మోడ్ టైప్ కావాలి, మల్టిప్లైల్ అంటే ఈ రకంగా వస్తుంది. ఓకే, అదే మాదిరిగా లీనియర్ కలర్ అంటే ఈ టైప్లో వస్తుంది. ఓకే, ఇక్కడ అన్ని మోడ్స్ ఉపయోగించి అవసరాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు, బట్ నార్మల్లే ఉంటుంది. అయితే ఇక్కడ ఒపాసిటీ చూసారా మీరు, ఒపాసిటీ అనేది 100% ఉంది, తగ్గించినాను అనుకో ఒక లైట్గా వస్తుంది. ఇంకా 6% పెట్టినా చూడండి ఈ రకంగా వస్తుంది. మరి ఎందుకు అది మీకు ఇక్కడ చూడండి ఉన్నట్టు లేనట్టు కనిపిస్తుందా క్లోన్ చేసిన తర్వాత? ఎందుకంటే ఇక్కడ ఒపాసిటీ అనేది అంత ఉందన్నమాట. ఫ్లో అనేది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ఫ్లో అవ్వాలో అంత పెట్టుకోవచ్చు మనం. ఫ్లో అన్నా ఒపాసిటీ అన్నా కూడా అంతే సేమ్. ఇక ఇది వచ్చేసి రొటేషన్ అంటే యాంగిల్ అనేది ఇప్పుడు నేను ఇంత సెట్ చేసుకున్నా చూడండి, ఈ యాంగిల్లో వచ్చేస్తుంది ఇట్లా. మరి ఇంకా యాంగిల్ 49 degreesలో కావాలో ఇట్లా యాంగిల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ శాంపుల్ అనేది ప్రజెంట్ కరెంట్ లేయర్ తీసుకుంటున్నాం కాబట్టి అదే ఆప్షన్ ఉంటుంది, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మళ్ళీ బ్రష్ హార్డ్గా కావాలా అంటే ఇట్లా హార్డ్గా వస్తుంది చూడండి. అదే ఇప్పుడు నేను ఇట్లా హార్డ్గా యూజ్ చేసిన, స్మూత్గా కావాలనుకుంటే చూడండి ఇట్లా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. అట్లా బ్రష్లో కూడా హార్డ్ టైప్, స్మూత్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. యాంగిల్స్ కూడా ఎట్లా ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక ఇంకొక ఇమేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. పింపుల్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా మనం ఏదైనా స్క్రాచెస్ తీసేయాలనుకుంటే ఫస్ట్ మీరు బ్రష్ సైజ్ తగ్గించుకొని ఆల్ట్కి పెట్టుకొని సోర్స్ పాయింట్ని డిఫైన్ చేస్తే చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఇట్లా పింపుల్స్ అన్నిటినీ కూడా తీసేసేదానికి ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది పనికి వస్తుంది అనమాట. సో దానికి కూడా ఇది వాడతాం. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు. ఇక నెక్స్ట్ ఏంది, ప్యాటర్న్ స్టాంప్ టూల్. ప్యాటర్న్స్ అంటే ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ టూల్స్లో మనకు ప్యాటర్న్స్ ఉంటాయి. ఇందులో నీకు నచ్చిన ప్యాటర్న్ని
ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి లేదంటే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాకి ఆ ప్యాటర్న్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ట్రీస్ టైప్ కావాలా, చూడండి క్లిక్ చేస్తే సైజ్ పెంచుకోవడం, ఓకే చూడండి ఇట్లా ప్యాటర్న్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా, రైట్. కొత్త ఫైల్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ కొత్త ఫైల్ తీసుకున్నాం, బ్రష్ చేసుకున్నా, సో చూడండి అట్లా ప్యాటర్న్ అనేది అప్లై అవుతుంది. బట్ ఏది తీసుకున్నా కూడా సపరేట్ లేయర్లో తీసుకోవాలి మనం. ఒకవేళ ఒక సెలెక్టెడ్ ఏరియా యూజ్ చేసుకున్నాం, ఆ సెలెక్టెడ్ ఏరియాకి ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ యూజ్ చేస్తే ఆ సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ కూడా ఇదే ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట, ఓకే. సో ఇప్పుడు మీరు ఈ రెండింటిని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇవి మాత్రమే ఉన్నాయి. బట్ ప్యాటర్న్ అనేది నాకు డిఫరెంట్గా రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ని ప్యాటర్న్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నా, సెలెక్ట్ చేసుకుంటున్నాం, రెక్టాంగులర్ మార్క్వి టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి మీరు డిఫైన్ ప్యాటర్న్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసినారనుకోండి, సో చూడండి అది పేరు పెట్టుకోవచ్చు అనమాట, కరీనా, ఓకే. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే వైట్ బ్యాక్గ్రౌండ్లోకి ఎక్కడైనా సరే ఇప్పుడు ప్యాటర్న్ స్టాంప్ టూల్ అనేది తీసుకుంటున్నా. ఇందులో చూడండి మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో అది ఇక్కడికి వచ్చిందా, తీసుకొని ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, మనం ప్యాటర్న్లోకి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని ఇంకొక ఇమేజ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దీన్ని మొత్తం ఇమేజ్నే డిఫైన్లోకి పెట్టుకోవాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళిపోవడం, డిఫైన్ ప్యాటర్న్, ఇమేజ్ డిఫైన్ అయిపోతుంది. ఒక పర్టికులర్ ఏరియాని మాత్రమే డిఫైన్ చేయాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు కొత్త బ్యాక్గ్రౌండ్లోకి వస్తున్నాం, ఇక్కడికి వచ్చి చూడండి డిఫైన్ ఆప్షన్ వచ్చిందా. అదే బ్రష్ సైజు మీరు ఎక్కువ పెంచారనుకోండి, చూడండి ఇలా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇట్లా లైట్గా. అట్లా ప్యాటర్న్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకున్నాం, మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకున్నాను నేను, ఇక్కడ ప్యాటర్న్ డిఫైన్ చేసుకుంటూ వచ్చిన దీంట్లో ఇప్పుడు ఇది కిందికి వచ్చిన తర్వాత చూడండి, ఓకే ఇక్కడేమో మనం మోడ్స్ అనేది లేయర్లో తగ్గించుకుంటూ వచ్చినట్లయితే చూడండి ఇట్లా డిఫైన్గా చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. ఈ రకంగా బ్రష్ టూల్ అంటే ప్యాటర్న్ స్టాంప్ టూల్ యూజ్ చేసుకొని డిఫైన్ చేసుకోవచ్చు. ఇందులో బ్రష్ చూడండి, బ్రష్లో సేమ్ హార్డ్, స్మూత్, ఇంకా మోడ్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్, రైట్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.